హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి. ఫైనల్లీ కిచెన్ డీప్ క్లీనింగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. సామాన్లు ఏమి తోమడాలు కడగడాలు అలాంటివి ఏం పెట్టుకోలేదు. జస్ట్ బూజులు దులిపేసుకొని నీట్గా సర్దుకోవడం వరకు ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మరీ అంతగా తోమే అంతగా అయితే డస్ట్ పట్టలేవు, కొంచెం డస్ట్ పట్టాయి అంతే. కాకపోతే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకొంచెం చిన్న చిన్న అకేషన్స్ ఉన్నాయన్నమాట. అప్పటికి తోమొచ్చు అని చెప్పేసి జస్ట్ ఇప్పుడు క్లీన్ చేసి అంటే బూజులు అవి దులిపేసి సర్ది పెడుతున్నాను అంతే. ఇంకోటి, ఇప్పుడున్న కిచెన్ ముందున్న కిచెన్లా లేదు. ఆ వస్తువులన్నీ క్లమ్జీగా అంటే చిందరవందరగా కనిపిస్తున్నాయి అక్క, అంతకుముందు చాలా నీట్గా ఉండేవని చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ చేశారు. సో పాత దానికంటే ఇంకొంచెం డిఫరెంట్గా అయితే సర్దుదామని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సన్ సైడ్ అయితే తీసాను అనమాట. సన్ సైడ్ మీద ఉన్న సామాన్లన్నీ తీసి కింద పెట్టేశాను. ఇక్కడ మా ఆయన కొంచెం పనిలో మంచిగా ఇన్వాల్వ్ అవ్వాలి, ఫన్గా ఉండాలి అని చెప్పేసి చిన్న చిన్న జోకులు అయితే చేస్తున్నాను. ఏంటి సన్ సైడ్ ఖాళీగా ఉంది, ఫోటో తీస్తుంటే స్టిల్ ఇస్తున్నావు, నేను సన్ సైడ్ని కలిపి తీయాలా అది ఇదని జోవియల్గా మాట్లాడుతూ ఉన్నాను. మా ఆయన పని మొదలు పెట్టగానే ఏంటి నీ సర్దడం నా సావుకు వచ్చింది అన్నాడు అనమాట. అందుకనే కొంచెం ఆయన్ని ఏమంటే పనిలో నిమగ్నమై ఉండాలని చెప్పేసి కొంచెం నవ్విస్తూ ఉన్నాను అనమాట. మీ అందరికీ తెలుసు, నాకు ఏ చిన్న హెల్ప్ అవసరమైనా కూడా మా ఆయన నాకు ఖచ్చితంగా చేస్తారని. ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను. చిన్న పిల్లలు ఉన్నారండి నాకు. సో 6 years పాప అండ్ 1 year పాప. తనకు కూడా స్కూల్ సెలవులు వచ్చాయి, తను కూడా ఇంట్లోనే ఉంటుంది. సో 2 పిల్లలతో నాకు అవ్వట్లేదు కాబట్టి మా ఆయనకి పని ఖాళీగా ఉండి, అంటే మా ఆయన గోల్డ్ వర్క్ చేస్తారు, ఆయనకు పని లేనప్పుడు ఆయన ఖాళీగా ఉండి ఉన్నప్పుడు పిల్లలు కూడా పడుకున్నప్పుడు పని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇన్ని రోజులు పట్టిందనమాట. మొత్తానికైతే క్లీన్ చేసి మీ ముందుకి ఈ వీడియో తీసుకురాగలిగాను. ఇప్పటికైనా వచ్చిద్దా రాదా అనుకున్నాను, మొత్తానికైతే తీసానమాట. ఇదిగోండి ఇంత సామాను పైనుంచి అయితే తీసాం. చూసారుగా డస్ట్ ఎంత ఉందో. కానీ ఇప్పుడు చేయనండి, కొంచెం టైం ఉంది. సో మొత్తానికైతే మొత్తం దులిపేసి పెడుతూ ఉన్నాను అనమాట. సన్ సైడ్ కూడా క్లీన్ చేయించాను, బూజులన్నీ కొట్టేశాను అనమాట. సామాన్ ఏంది ఇంత ఎక్కువ ఉందని కొత్త వాళ్ళు అనుకుంటారేమో, మేము హోటల్ పెట్టి తీసామండి, అప్పటి సామానే. సో ఇవి పాతవి అంటే వాడనివి ఎంత సామాన్ అయితే ఉందో అంత సామాన్ అంతా నేను ఏం చేశాను అనేది ప్రీవియస్గా వ్లాగ్ చేసి పెట్టాను. అంటే పాత వస్తువులను ఎలా కనిపెట్టాలి, ఎలా తీసేయాలి అని కూడా కొంతమందికి తెలియదు. నేను ఒక చిన్న టిప్ చెప్తానండి ఇక్కడ. ఒక 6 years అంటే 6 monthsగా ఒక వస్తువును వాడట్లేదు అని అంటే ఇంకా అది మనకి పనికిరాదన్నమాట. సో అట్లాంటివి అయితే ఏమున్నా కూడా తీసి పడేసేయండి. ప్లాస్టిక్ అవని స్టీల్ అవని ఏదైనా కానీ. అట్లానే పెద్ద పెద్ద అల్యూమినియం డేక్షాలు ఇత్తడివి అలాంటివి చేయమాకండి. కొంచెం క్రాక్స్ వచ్చినవి స్టీల్స్ అలా సొట్టలు పడిపోయి చాలా ఇయర్స్గా వాడుతున్నాయి ఉంటాయి కదా, అలాంటివి అయితే తీసేసేయండి. నేను అలా చాలా వస్తువులు తీసేసాను. తీసేసి అవసరమయ్యే వస్తువు అంటే పనికొచ్చే వస్తువు అంటే మా అత్తయ్య ఇది పాతది కడాయి ఒకటి ఉంది. సో అలా పగిలిపోయిన గ్లాసులు, గిన్నెలు, ప్లేట్లు అలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ వేసేసి పెద్దది కడాయి ఒకటి ప్రిన్స్ అమ్మకి క్యారేజ్ బాక్స్లో అలా తీసుకున్నాను అనమాట. సో అందరినీ చేయమనట్లేదు, ఎవరైనా పనికిరాని ఏమైనా ఇంట్లో ఉంటే ఒక 6 monthsగా అది వాడని ఏమైనా ఉంటే తీసేయచ్చు అని చెప్పేసి చిన్న టిప్ అయితే చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మొత్తం దులిపేసిన తర్వాత నిదానంగా 1 by 1 దేని తర్వాత ఏది పెడితే బాగుంటుంది అని చెప్పేసి మా ఆయనకి ఎలా పెట్టాలి ఏది పెట్టాలని క్లియర్గా ఆయనకు అందిస్తూ ఉంటే పైన అయితే మొత్తం ఇలా సర్దాడనమాట. ఆ అల్యూమినియం బాక్సులు కూడా కింద అలా ఉండడం నాకు నచ్చలేదు. పైన కొంచెం నాకు పైన కూడా అందుతాయి, చేతికి అందేస్తాయి. సో నేను అలా పెట్టేసుకున్నాను. ఏ బాక్స్లో ఏముందనేది పైన స్టిక్కర్ పెట్టేసి దానిపైన అయితే రాసుకున్నాను అనమాట. నాకైతే సర్దుకుని నీళ్ళని 25 సార్లు చూసుకోవడం అయితే చాలా ఇష్టము. చాలా బాగా సర్దాడని మా ఆయన చెప్పినట్టే చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తం కింద ఏ వస్తువులు అయితే పెట్టేసానో ఆ వస్తువులను పైకి ఎక్కిచ్చేసాను. ఆ సన్ సైడ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మా లక్కోడు పడుకున్నాడు, వాళ్ళు వేసాడనమాట. ఇంకా వాళ్ళు వేస్తే జోరీగలాగా నా చుట్టే తిరుగుతూ ఉంటాడు. సో వాడిని చూసుకుంటే ఇప్పుడు ఇంకా నా పనులు అయితే కానిచ్చుకోవాలి. వాడికి ఒక ఆడుకునే వస్తువు ఇచ్చేసి టీవీ ఆన్ చేసి వాడిని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి అదే దివాన్ కట్ మీద కూర్చోబెట్టి మళ్ళీ నేను వంటగదిలోకి అయితే వచ్చాను. నాకు అందని వరకు మా ఆయన్ని హెల్ప్ తీసుకున్నాను, నాకు అందే వరకు అయితే నేనే చేసుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ అది కూడా హెల్ప్ చేస్తూ అంటారు, బట్ ఆయన పైన చూసుకుంటా ఉంటే నేను కింద అయితే మొత్తం సామాన్లు తీసేసి బూజులు అవి దులిపేసి ఊడుస్తున్నాను అనమాట. పెద్దగా ఏం డస్ట్ ఏం లేదండి, ఎప్పటికప్పుడు కిచెన్ సర్దుతూనే ఉంటాను, ఏముండదు. ఎప్పుడన్నా ఒక 2-3 నెలలుగా 6 నెలలుగా వాడని వస్తువు ఏదైనా ఉంది అని అంటే దానికే కొంచెం డస్ట్ పట్టి దుమ్ము పట్టి జిడ్డుగా ఉంటుంది. కానీ మోస్ట్లీ నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తూనే ఉంటుంది, ఇంతసేపటికి తుడవడం, ఓడవడం, దులపడం, తోమడం, కడగడం ఇవే చేసుకుంటూ ఉంటాను. నాకు ఇష్టం. నేను
ఉన్న ఎక్కువ టైం స్పెండ్ చేసే ఏరియా అంతా నీట్గా క్లీన్గా ఉండడం చాలా ఇష్టం. అందుకే అంత పెట్టుకుంటాను. చాలామంది నా కిచెన్కి ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో నా వర్క్కి కిచెన్ సర్దిన విధానానికి చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడతా ఉంటారు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా కిచెన్ ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. పాత వాళ్ళు కూడా ఫస్ట్ సర్దింది బాగుందా, ఇప్పుడు కొత్తగా సర్దింది బాగుందా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం రాకపోయినా కూడా హార్ట్ సింబలో, లాఫింగ్ సింబలో, లేకపోతే లైక్ సింబలో ఏదైనా ఒక గుర్తు అలా పెట్టేసేయండి కామెంట్ పెట్టినట్టుగానే. సో ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు అల్యూమినియం డబ్బాలు తీసిన బాక్స్లో పెట్టిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో మొత్తం స్టీల్ పెట్టాలనుకున్నాను. అందుకే స్టీల్ సామాన్ పెద్ద పెద్ద ఏమున్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం తీసైతే ఆ ప్లేస్లో పెడుతున్నాను. ఏంటో సర్దుతున్నాను కానీ సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఒక ఆర్డర్గా రావట్లేదు అట్లా అనిపించింది నాకు. సరేలే ఇది కాదని చెప్పేసి మళ్ళీ సర్దిన సామాన్ అంతా ఆర్డర్లో పెట్టానమాట. ఇది ఇక్కడ అని వచ్చి చూసుకుంటాను వీడియోలో బాగా కనిపిస్తుందా లేదా అని. బాగలేదు అని అంటే ఖచ్చితంగా మళ్ళీ సర్దేస్తాను. ఈ బుట్టలో అంట్లు కూడా ముందే తోమేశానండి. ఎందుకంటే మనకి అంట్లు ఉన్నాయనుకోండి, మళ్ళీ అవి తోమిన తర్వాత ఎక్కడ పెట్టాలి ఏంటనేది వచ్చింది. అవి కూడా తోమి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా అక్కడ సర్దుకుంటాము. ఆ వస్తువు అక్కడి నుంచి తీసినప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టాలో మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. అందుకని అంట్లు కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసి రెడీగా పెట్టుకొని అంట్లన్నీ సర్దేసి ఎక్కడ వస్తువు అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత కూడా ఎప్పుడు నీట్గా ఇల్లు సర్దినట్టుగానే ఉంటుంది. సో అదే అనమాట చిన్న టిప్, నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్. ఇంకోటి ఇక్కడ నాకు ఒక పప్పు చిల్లర దొరికింది. ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను లాస్ట్ 2 years ఏమో అవుతుందిలేండి దగ్గర. అప్పుడు పప్పు చిల్లరంతా కలెక్ట్ చేసి ఆ పప్పు చిల్లరంతా పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాను. ఆ వీడియో లింక్ కుదిరితే ఇక్కడ ఇస్తాను. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళకండి. ఈ వీడియో కంటిన్యూగా చూసిన తర్వాత లాస్ట్లో ఆ వీడియో క్లిక్ చేయండి. ముందే లింకులు ఇచ్చారనుకోండి మీరు అక్కడికి వెళ్ళిపోతారు, ఈ వీడియో స్కిప్ చేస్తారు. అందుకే లింకులు ఇవ్వట్లేదు అనమాట. ఇస్తా అంటున్నాను, ఇవ్వట్లేదు. మీరు ఈ వీడియో అంతా చూసాకే చూస్తారని కోరుకుంటూ నేనైతే ఆ వీడియో లింక్ లేదు ఎండ్ కార్డులో పెడతానండి. ఎండ్ కార్డులో ఆ వీడియో వచ్చింది చూడండి. పప్పు చిల్లర అంతా నేను ఎలా గ్యాదర్ చేశాను, ఎంత అయింది, డ్రెస్సింగ్ టేబుల్ ఎంతలో వచ్చింది అని మీకు ఆ వీడియోలో ఉంటుంది. క్లియర్గా చూడండి, ఎండ్ కార్డులో పెడతాను. సో చాలా మంచి అలవాటు అండి మనకి. పాల ప్యాకెట్కో, పెరుగు ప్యాకెట్కో, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చిల్లర వస్తూ ఉంటుంది. అదంతా ఒక బాక్స్లో వేసామంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎక్కువ చిల్లర అవుతుంది. ఆ పప్పు చిల్లర అంతా పెట్టి గుర్తుగా ఒక చిన్న వస్తువు తీసుకోవచ్చు. ఆ వస్తువు చూసినప్పుడల్లా మనకు అనిపించింది, అరే నేను ఇలా దాపెట్టి కొనుక్కున్న వస్తువు అని చెప్పేసి. సో చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఒక టిప్ అనమాట. ఇంకా నాకు స్టాంప్స్ కలెక్ట్ చేసా అంటే అన్ని దేశాల కాయిన్స్ కూడా కలెక్ట్ చేసే అలవాటు ఉందన్నమాట. సో ఆ కాయిన్స్ కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. నా దగ్గర ఎన్ని కంట్రీస్ కాయిన్స్ ఉన్నాయి అనేది కూడా, అంటే సౌదీ కానివ్వండి, డాలర్స్ కానివ్వండి, నేపాల్ కాయిన్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి. ఇంకేమేమి ఉన్నాయి అనేది మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. వీలైతే షార్ట్ వీడియో అన్న చేసి పెడతాను. మీకు కూడా ఇలా కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉందా లేదా అనేది ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా వంటగది అంతా సర్దుతున్నాను. ఇది సర్దుతున్నంతసేపు ఏదో ఎక్కడో మిస్ అవుతున్నా అని. ఆ ప్లాస్టిక్ కూడా మోస్ట్లీ ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అంతా ప్లాస్టిక్ తీసేసానండి. ఇవంతా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను వాడేవే, అవసరమైనవే, వాటి వరకే ఉంచుకున్నాను. దాంట్లో గ్లాస్ ఐటము, ప్లాస్టిక్ ఐటమ్ 2 ఉన్నాయి. మొత్తం ప్లాస్టికే కాదండోయ్. ఇంకా మనం ఒక వస్తువు 6 నెలలు వాడట్లేదంటే అది వాడని వస్తువే. ఈ టిప్ చెప్పాను కదా. సో అలాంటి ప్లాస్టిక్ కూడా మొత్తం తీసేసాను. అండ్ ప్లాస్టిక్ వస్తువు కూడా ఒక 6 నెలల నుంచి సంవత్సరంన్నర అంతకుమించి ఎక్కువ వాడొద్దు. ప్లాస్టిక్ కూడా కొంచెం చూసి తీసుకోండి. BPA ఫ్రీ అలాంటివి అయితే కొంచెం ఒక ఇయర్స్గా అయితే వాడొచ్చు. సో అలా లేనివి ఏమైనా పిచ్చి తీసుకున్నట్లయితే నేనైతే ఖచ్చితంగా ఒక 6 months ఆ వస్తువు వాడట్లేదంటే తీసి పారేస్తున్నాను. వాడిన 6 months, 1.5 year, 1 year అలా అయిందంటే అవి కూడా తీసి పారేస్తున్నాను అనమాట. మోస్ట్లీ గ్లాస్ జార్సే తీసుకున్నాను, అవే ఉన్నాయి. పక్కన బ్లూ బాక్సెస్ ఉన్నాయి కదా, BPA ఫ్రీ అనమాట, మంచి ప్లాస్టికే వాడొచ్చు. సో ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. సో అవి అయితే తీసుకొని ఒక 2 years అవుతుంది. సో అవే ఉన్నాయి నా దగ్గర ఎక్కువ, ఇంకా అంతకుమించి ఏమీ లేవన్నమాట. ఇంకా ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అన్నాను కదా, అదేంటంటే లాస్ట్లో 2 racks ఉన్నాయి కదండి, అవి అక్కడ బాగాలేదనమాట, అవి సెట్ అవ్వట్లేదు. ఇంకా ఈ టేబుల్ కూడా నాకు కంఫర్ట్గా అనిపించట్లేదు అనమాట. కోసుకునేవి అవి పెట్టుకోవడానికి ఉన్నా కూడా చూడడానికి లుక్ అంత బాగాలేదనమాట. నాకు ఆ టేబుల్ కూడా తీసేయాలనిపించింది. సో తీసేసే సర్దాను.
ఇంకా చూడండి ఎలా సర్దాను ఏంటనేది, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటనేది. మీరు చేశారా, మీది అయిపోయిందా హౌస్ డీప్ క్లీనింగ్, ఎలా సర్దారు ఏంటనేది నాకు ఖచ్చితంగా ఇఫ్ పాసిబుల్ మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో నాకుతో అయితే పిక్స్ షేర్ చేసుకోండి. ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే కూడా ఇది 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 అని ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి. నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి. ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొత్తగా ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇస్తారని చెప్పేసి. ఇక్కడ నేను స్క్రీన్ మీద నాది ఐడి ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా టిప్స్ కూడా నాతో షేర్ చేయండి. అండ్ ఇలా సర్దుకో అని కూడా ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇలా అనేది కూడా ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి. హౌస్ డీప్ క్లీనింగ్ అయిపోయిన తెల్లారే ఇంకా మా ఆయన ఊరు వెళ్ళట్లేదు అన్నాడు. ఎట్లా ఒకట్లా ఏడ్చో పెడబొబ్బలు పెట్టు ఆయన ఒప్పించుకొని అయితే ఊరు వెళ్తున్నాను అనమాట. వెళ్తూ మాకైతే ఏ బట్టలు తీసుకోలేదండి పండక్కి. పిల్లలకి మొన్న యూఎస్ఏ నుంచి వచ్చిన బట్టలు ఒకటి ఇంకా మొన్న ఈవెంట్కి వెళ్ళాం కదండి, యూట్యూబ్ ఈవెంట్కి, అప్పుడు తీసుకున్న బట్టలు ఉన్నాయి అనమాట. నాకు కూడా చాలా సారీస్ కొలాబరేషన్కి వచ్చినవి ఉన్నాయి. ఇంకా నాగికి కూడా ఒక కుర్తా వచ్చింది బ్లాక్, బట్ అది వేసుకోరు ఆయన. ఇంకా వెయిట్ లాస్ అవుతున్నారు కదా, ఇప్పుడు ఏం తీసుకోవాలి అనుకోవట్లేదు. చూద్దాం ఒక 2 months తర్వాత రిజల్ట్ని బట్టి అప్పుడు తీసుకుంటారు. సో మేమేం తీసుకోవట్లేదు, అమ్మ నాన్నకు మాత్రం బట్టలు తీసుకొని వెళ్తున్నాము. గత 3 yearsగా మేము వాళ్ళకి ఖచ్చితంగా దసరాకి సంక్రాంతికి బట్టలు తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఈసారి కూడా ఇద్దరికి తీసుకొని వెళ్తున్నాం అనమాట. అమ్మకి చీర, నాన్నకు ఒక 2 షర్ట్లు అలా తీసుకొని వెళ్తున్నాము. మీరు కూడా షాపింగ్ చేశారా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. పండగకి వెళ్తున్నారా, పప్పాలు చేశారా లేదా అన్న విషయాన్ని కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. మొత్తం క్లీన్ చేస్తున్నాను, కౌంటర్ టాప్స్ ఇవన్నీ మొన్నే చేశాను. మళ్ళీ ఒకసారి అయితే ఇప్పుడు దులిపాను కదా, ఏమైనా చిన్న చితక పడి ఉంటుందని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా అయిపోయింది, నేను అనుకున్నది ఇంతవరకే అయిపోయింది. అయినా కూడా ఏదో వెల్తీ ఫీలింగ్ ఉందనమాట. కంప్లీట్గా అయిపోయిందన్న ఇది లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, సర్దిన ఫీలింగే లేదనమాట. ఇంకా ఇది కాదులే అసలు ఏంటి ఎలా అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట. అంటే ఇది కాదు, ఇలా ఈ వస్తువు ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అనిపించిన వస్తువులన్నీ తీసేసి మంచిగా సర్దాను అనమాట. మీకు లాస్ట్ ఫైనల్ లుక్ అనేది కనబడుతుంది చూడండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న ఎగ్జైట్మెంట్ మాత్రం ఫుల్గా ఉంది. మంచి మంచి వీడియోస్ అనుకున్నాను, సో అవన్నీ మేము ముందుకైతే తీసుకురావాలి. చాలా మందికి ఇక్కడ వ్లాగ్స్, నా వంటింటి వ్లాగ్స్ ఇష్టము, ఇంకొకటి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ అంటే చాలా మందికి చాలా ఇష్టము. మా అమ్మ నాన్న మీద కూడా ప్రేమ చాలా మంది చూపిస్తారు, దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా మందికి ఆ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అలా ఎంతమంది ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఈసారి అయితే పండగకి ఇంటికి వెళ్తే మాత్రం వచ్చి మీట్ అవ్వడానికి చాలా మంది ఉన్నారు. చూడాలి, చూసి ఒక రోజు అనుకొని అయితే వాళ్ళందరినీ మీట్ అవ్వాలి. అంటే మా చుట్టుపక్కల వాళ్ళు, దంతాలపల్లి వాళ్ళు, కుమ్మరిగుంట్ల వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారనమాట. సో తప్పకుండా ఈసారి మీట్ అవుదామని అయితే ప్లాన్ చేస్తున్నాను. ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక చిన్న విషయం అడగాలనిపించిందండి, మీరు ఎవరెవరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారనేది కామెంట్ చేయరా అంటే, ఇంతకుముందు అప్పుడెప్పుడో ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉంటుందని చెప్పేసి ఆ వీడియో పెడితే ఎవరెవరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారు, మీ దగ్గర ఈ ఆచారం ఉందా అంటే చాలామంది దగ్గర ఒక 3000 దాకా కామెంట్స్ ఏమొచ్చాయి. సో ఈసారి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరెవరు ఎక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఊర్లో పేర్లు చెప్పలేకపోయినా డిస్ట్రిక్ట్ చెప్తే వెంటనే గుర్తుపడతాను కదా, పలానా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, పలానా మహాబాద్ నుంచి లేదని పలానా కర్నూలు, కడప, కృష్ణా డిస్టిక్ ఇట్లా చూస్తున్నాం అక్క అని చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మాకు నియర్ బై అంటే ఉయ్యూరు, గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడ, కంచికచర్ల ఇట్లా ఎవరైనా ఈ సరౌండింగ్స్లో వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా ఊరు పేరుతో పెట్టండి, డిస్టిక్ పేరుతో అన్న పెట్టండి. చూద్దాం ఎంతవరకు వెళ్తున్నాయి మన వీడియోస్ అనేది తెలుసుకుందామని చెప్పేసి చిన్న ఆశ అంతే. సో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇగో చెప్పాను కదా, ఇక్కడ 2 స్టాండ్స్ ఉన్నాయి ప్లాస్టిక్కి, మంచి లుక్ అనిపించట్లేదని ఒక స్టాండ్ అయితే తీసి కింద పెట్టేసిన, ఒక స్టాండ్ పెట్టిన. అది కూడా ఎందుకంటే కడాయిలు చేతికి అందేలాగా పెట్టుకుందాము. కడాయిలు కానీ చికెన్ ఎప్పుడన్నా తెచ్చినప్పుడు కడగడానికి, లేదంటే ఆ టిఫిన్కి మినపప్పు అవి నానబోసినప్పుడు కడగడానికి పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను అక్కడే పెడతాను అనమాట. సో ఆ 2 racks ఆ ఒక్క స్టాండ్ ఉంచేసి ఒక స్టాండ్ అయితే కింద పెట్టేసిన అనమాట. కింద కూడా కట్టెన్ లోపల కూడా మొత్తం సర్దే ఉంటాయి. ఇప్పుడు ఆ స్టాండ్ అది పెట్టినా కదా, ఒకసారి తీసి మీకు చూపిస్తా, కుదిరితే ఈ వీడియోలో లేదంటే నెక్స్ట్ వీడియోలో అనమాట. కనపడకుండా చాలా లెంతీ అయిపోతుంది వీడియో, అందుకనే ఒక్కొక్కరు కిచెన్ టూర్ అది ఇది అడుగుతారు కదా, చాలా చేసిన అండి, మస్తు కిచెన్ టూర్లు చేసిన. అందుకే ఈసారి కిచెన్ టూర్ ఏం చేయట్లేదు, ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నాను, ఎట్లా సర్దుతున్నానని కిచెన్ మొత్తం కనపడేలాగా వీడియో పెట్టేసి మీకైతే క్లియర్ పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నాను. స్పీడ్లోనే పెట్టాను, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ నా పని చూపిస్తూ అయితే సర్దుతున్నాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది.
ఇంకా ఇదండి. ఇంకా మళ్ళీ వేరే సెపరేట్‌గా కిచెన్ టూర్ అట్లా ఏం చేయట్లేదు. ఈ టేబుల్ కూడా నాకు అడ్డుగానే అనిపించింది. ఇంక మా ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే మిక్సీ, రైస్ కుక్కర్ ఇక్కడ పెడితే అది సెపరేట్‌గా ఉంటది. ఇక్కడ పెట్టుకో ఆ ప్లేస్ అంతా నీకు కౌంటర్ టాప్ కలిసి వచ్చిద్ది అని చెప్తే, సరే అని చెప్పి ఇంక అక్కడున్న రైస్ కుక్కరు, మిక్సీ కూడా ఈ టేబుల్ మీదకైతే మార్చేసిన అనమాట. సో ఇప్పుడు మంచిగా కన్వీనియంట్‌గా ఉందనమాట. మిక్సీ కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంది. అంటే ఇరుకిరుగ్గా లేకుండా ఫ్రీగా ఉందనమాట. ఇంకా రైస్ కుక్కరు, మిక్సీ అయితే ఇటువైపు పెట్టుకున్నా. ఆ కౌంటర్ టాప్ను కూడా మంచిగా ప్లేట్స్ కనపడేలాగా, కప్స్ స్టాండ్ కనపడేలాగా, చిన్న ప్లేట్స్ అండ్ స్పూన్స్ది ర్యాక్ ఉంది కదా, అది కూడా కనపడేలాగా నీట్గా మొత్తం సర్దుకున్నా అనమాట. కిచెన్ పెద్దగానే ఉండాలండి. ఇప్పుడు అందరూ ఏందో బుడ్డ కిచెన్లు పెట్టుకుంటున్నారు, కానీ ఎక్కువ టైము మనం కిచెన్లోనే ఉంటాం కాబట్టి కిచెన్ స్పేషియస్గా ఉంటేనే బాగుంటుంది. మీరేమంటారు, అది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి. చాలా కామెంట్లు అడుగుతాను కదా, మీకు నచ్చిన విషయం నచ్చిన ప్రకారంగా ఉన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే అనిపించిద్దండి, మనం ఎక్కువ టైము కిచెన్లోనే ఉంటాం, ఫ్రీగా ఉండాలి, పెద్దగా ఉండాలి, అన్నీ ఇందులోనే సెట్ అవ్వాలన్న ఉద్దేశం అయితే నాదనమాట. ఇంకోటి, మీకు ఫ్రిడ్జ్ నేను కిచెన్లోకి మార్చిన తర్వాత తేడా ఉంది, అది తీసేసిన తర్వాత మంచి జరిగిందా లేదా విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటే మర్చిపోయినా. మీరు నమ్ముతారో లేదో, ఐరన్ మారిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక తేడా ఉంటుంది. నా విషయంలో మాత్రం అది జరిగింది. మళ్ళీ తీసి యథావిధిగా ఎక్కడ పెట్టినో అక్కడ పెడితే మాత్రం పీస్ఫుల్గా ఉన్నానమాట. ఫినాన్షియల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, చాలా బాగున్నా. ప్రామిస్గా చెప్తున్నా, నేనైతే ఖచ్చితంగా లబ్ధి పొందిన. ఏంది ఎట్లా అనేది మీకు ముందు వీడియోస్లో కూడా చెప్తా, షేర్ చేసుకుంటా, ఖచ్చితంగా చూపిస్తా. నేను ఐరన్ మార్చిన తర్వాత చాలా అంటే మెంటల్గా అండ్ ఫినాన్షియల్గా చాలా డిస్టర్బ్ అయినా అనమాట. అది మార్చేసిన తర్వాత మాత్రం చాలా రిలీఫ్ దొరికింది. ఇది మూఢనమ్మకమైన కూడా నేను నమ్ముతున్నానండి. నాకైతే అట్లా అనిపించింది అనమాట. ఫ్రిడ్జ్ అయితే మార్చేసిన. చూసిరా, ఆ టేబుల్ తీసినాక కిచెన్ ఎంత పెద్దగా ఉందో, మస్తుంది కదా. నాకు అదే అనిపించింది. ఇంక ఇదండి, ఇట్లా సర్దుకున్న. ఇది ఫైనల్ లుక్. ఇంకా దీంట్లో కూడా చిన్న మోడిఫికేషన్స్ చేసిన, అవి కూడా ఏంటో మీకు చూపిస్తూ ఉంటే చూడండి. ఆ టేబులే ఇరుగ్గా అనిపించింది. కిచెన్ అంతా మొత్తం అదే ఆక్యుపై చేసినట్టు అనిపించింది అనమాట. అది తీసి ఇటు పక్క గోడకి వేసిన, మస్తుంది అనమాట. ఫుల్ ఖాళీగా అనిపించింది అనమాట. మా ఫ్రెండ్స్ అమ్మ కూడా మస్తుంది మమ్మీ, ఫుల్ ఖాళీగా ఉంది మమ్మీ అని చెప్తుంది అనమాట. ఇంకా పిల్లలకి తినిపించేసిన, పడుకోబెట్టినా మళ్ళీ లేచి కూర్చున్నారండి వాళ్ళు. వీళ్ళు మెలుగుతూ ఉంటే నేను ఏ పని కూడా చేయలేను అనమాట. కిచెన్ సర్దడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా నేను తోమే పని పెట్టుకోలేదు కాబట్టి అంత తొందరగా సర్దుకోగలిగాను, లేదంటే చాలా పని పడేదనమాట. ఇంకోటి, కొంతమందికైనా అనిపించింది కదా, ఇలా ఉంది ఈ ప్లేస్లో ఈ వస్తువు పెట్టింది అక్క, మనం కూడా అట్లా పెట్టుకుందాం అని చెప్పేసి అనిపించింది కదా. ఈ ఓవరాల్ లుక్ అంతా ఎట్లుంది, బాగా కష్టపడ్డా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అక్కడ అడుగుతున్నాను అనమాట. మీకు ఎట్లా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం సర్దినా, ఇంకా చిన్నగా ఏమన్నా గ్యాప్లు అట్లా కనిపిస్తాయి కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ సర్దుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంత చేసిన కష్టానికి ఒక ఛాయ్ సుక్క తాగితే పాన నిమ్మలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అనమాట. అందుకే ఛాయ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఛాయ్ తాగుతున్నా. ఇంకా మొత్తం పైన కింద మొత్తం ఊడ్చినా కానీ కింద ఫ్లోర్ మాత్రం ఊడవలేదనమాట. సో ఛాయ్ పెట్టుకుని ఊడుద్దామని చెప్పేసి ఛాయ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ఈ షుగర్ టీ ఇవి స్టీల్ డబ్బాల గురించి అడిగారు. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నాను, మస్తు రోజుల నుంచి అలా ఉన్నాయి. మరి మీ దగ్గరలో ఉన్న డీమార్ట్లో ఉన్నాయో లేవో తెలియదు, ఒకసారి అయితే చూసుకోండి. ఆ గ్రీన్ కలర్ ప్యాన్ గురించి కూడా అడుగుతున్నారు. అది కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్న, 170 రూపీస్ అనమాట. మా ఆయన ఇన్ని రోజులు దాన్ని సెరామిక్ అనుకున్నాడు. సెరామిక్ 170 రూపీస్కి ఎందుకు వచ్చిందండి, అది నాన్ స్టిక్కే అనమాట. మా ఆయనకు తెలియదు, అదే చెప్తున్నాను. ఇంకా లక్కీ గడ నన్ను చూసి ముద్దు మాటలు మాట్లాడుతుంటే వాడితో మాట్లాడుతూ ఉన్నాను. ఈ క్లిప్ ఎందుకో తీయలేదు, అందుకే ఉంచిన. ఇంకా ఆయిల్ ఎందుకు అక్క 2 రకాలుగా ఉన్నాయి అనుకుంటారేమో. మా ఆయనకి పప్పు నూనె, నాకేమో సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. నేను కూడా మార్చేస్తా. పాతది ఎప్పుడో తీసుకుంది, ఇంకా అది ఉంది కదా, ఏం చేస్తామని వాడుతున్నాం అంతే. ఇదిగోండి, మొత్తం ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నాను. లక్కీ గడి ఇక్కడికి వచ్చి చేతికి అందిని అన్నీ తీసి పారేస్తున్నాడు. మొన్నటి వరకు అటువైపు ఉంది కదా, వాడికి వస్తువులు అందలేదు, తీయలేదు. ఇప్పుడు అందుతున్నాయిగా తీసి పారేస్తున్నాడు. ఇదిగోండి, చిన్నపిల్లలు ఉంటే ఇట్లాంటి కష్టాలు వస్తాయన్నమాట. ఈ వస్తువులు వాడు తీసి పడేయడం మంచిదే అనిపించింది. ఎందుకంటే వాటిని కూడా సర్దాలన్న బుద్ధి పుట్టింది నాకైతే. మంచిగా తీసి వాటిని కూడా ముద్దుగా సర్దుతున్నా. ప్రిన్స్ అమ్మ అంట్లు కూడా ఎంత క్యూట్గా అనిపించినాయి. నాకు చాలామంది కామెంట్ చేశారు ప్రిన్స్ ఈ వస్తువులు చూపించినప్పుడు, అక్క వాటిల్లో వండి కుకింగ్ వీడియోస్ చూపించండి అక్క, ముద్దుగుంటే చాలామంది ట్రై చేస్తున్నారు, నువ్వు కూడా ట్రై చేయక్క అని చెప్పేసి అన్నారు. సరేనండి, చూద్దాం ఈసారి ఎప్పుడన్నా అని అన్నాను. కుదరట్లేదండి, ఈసారి మాత్రం ఖచ్చితంగా చూసి చెయ్యాలి. ఆ బుడ్డి గిన్నెల్లో కూడా మంచిగా దమ్ బిర్యానీలో చికెన్ కర్రీ అట్లాంటివి చేసి మీతో అయితే షేర్ చేసుకుంటా. నేను అవి సర్దుతుంటే మా ఆయన దగ్గరకు వచ్చి తీసిందనమాట. అన్నీ ఉన్నాయండి, నూనె క్యాను, కడాయి, అన్నం గిన్నె, కూర గిన్నె, ప్లేట్లు, ఇడ్లీ పాత్ర, గ్లాసులు, కప్పులు, చాయ్ గిన్నెలు, అబ్బాబ్బా బోల్డ్
బోల్డ్ ఉన్నాయి. కత్తిపీటలు, పొయ్యిలు, ఆస్తంగంటెలు, అట్లకాడలు ఇలాంటి చాలా ఉన్నాయి. చపాతీ పీట చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ అయితే సర్దిన భలే ముద్దుగా అనిపించింది. ఇంకా ఖచ్చితంగా వీటిలో కూడా వంట చేసి మీతో అయితే షేర్ చేసుకుంటా. ఇవి సర్దిన తర్వాత ఇల్లంతా చిమ్మిన అనమాట. ఇల్లంతా చిమ్మి తర్వాత తెల్లారి తూడ్చిన, దీంట్లో తూడవలేదు. ఇంకా ఓపిక లేకుండా అనమాట, నడువులు నొప్పి వస్తున్నాయి. ఇంకా ఏం తూడవలేదు అనమాట. ఫస్ట్ ఊడ్చేసి చాయ్ తాగి ఫ్రెష్ అయ్యి అంటే స్నానం చేసి వచ్చి ఇంకా పడుకున్నా అనమాట. ఇదిగోండి బుడ్డు వస్తువులన్నీ ఇట్లా సర్దిన మంచిగా ఉన్నాయిగా. మమ్మీ ఏంది మమ్మీ నా గిన్నెలు ఇక్కడ సర్దుకున్నాం అని అంటుంది. లేదు మా ఊరికే వీడియోలో చూపిద్దామని చెప్పి సర్దినలే, నీకు ఇస్తలే నీకు మళ్ళీ అని అంటే, మమ్మీ వీడియో చేస్తానుగా చెయ్యి మమ్మీ అని వెంటనే అక్కడ అడిగిందనమాట. అదే అనుకున్నలేమ్మా చేస్తా ఈసారి చేద్దాంలే అని చెప్పేసి చెప్పిన. ఇంకా ఆవిడ వస్తువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇది ప్లేట్, ఫ్రెండ్స్ ఇది గిన్నె ఫ్రెండ్స్ అని అంటే, వద్దులేమ్మా ఇప్పుడు చాలా టైం పట్టిద్దని వాళ్ళ నాన్న తీసేసింది అనమాట. ఇంకా చాయ్ కూడా అయింది, చాయ్ పోసుకున్నా. చాయ్ తాగేసి ఇల్లంతా ఊడ్చేసి ఫ్రెష్ అయ్యి పడుకున్నాను అనమాట. బెడ్రూము, హాలు అవన్నీ మొన్నే సర్దేశానండి. అవి బెడ్షీట్స్ కూడా మొత్తం మార్చేసాను. వంటగది ఒకటే పెండింగ్ ఉండే, అది కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్గా హౌస్ డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మొత్తం బూజులు కొట్టేసి చక్కగా ఇల్లు ఊడ్చేసి కర్టెన్స్, బెడ్షీట్లు, ఈ మ్యాట్లు అవన్నీ కూడా నెక్స్ట్ డేకి ఫుల్గా వాష్ చేసేసాను అనమాట. మీరు ఆ నెక్స్ట్ వ్లాగ్స్లో యాడ్ చేస్తాను చూడండి. సో ఈ వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన కిచెన్ డీప్ క్లీనింగ్కి, మేక్ ఓవర్స్కే చాలా వ్యూస్ వచ్చాయన్నమాట నాకు. సో అందుకే ఎక్కువ ఇష్టం చేయడము. చాలా వరకు ఈ మధ్య ఆపేశాను. ఇంకా ముందు వీడియోస్లో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. అవే చేస్తాను అనట్లేదు, అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. స్నానం చేసి వచ్చేసరికి ఫుల్ ఆకలేస్తుందండి. ఇంకా ఎప్పుడో 7-7:30కి తిన్న అన్నం కదా, ఇప్పుడు 11-12 అవుతుంది టైము, లేదా 1-2 అవుతుందో కానీ 1-2 కాలేదు, 1 లోపే. మస్తు ఆకలి అవుతుందనమాట. ఇంట్లో అట్టుపిండి ఉంటే మా ఆయన అయితే నేను వేసి పెడతాను, అట్లయితే వేసి పెట్టాడు. నేను పిల్లలు అందరం కలిసి తిని పడుకున్నాం. ఇదండి ఇవాటి వీడియో. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.